విశ్వాసం చూపించడంలో కుక్కను మించిన జంతువు మరేదీ ఉండదంటారు. నమ్మిన బంటుగా యజమాని అభిమానం సంపాదించడంలో వీటి స్పెషాలిటీ అలాంటిది. సునకాల్ని పెంచడం కామన్ థింగ్ అయినా ఇంట్లో బ్రాండెడ్ డాగ్ ఉండడం ఇప్పుడు స్టేటస్ సింబల్ అయింది. ముఖ్యంగా క్యూట్ పప్పీస్, డేరింగ్ డాగ్స్ కి స్పెషల్ డిమాండ్ వచ్చింది. నచ్చిన కుక్క పిల్లను నట్టింట్లో చూడడం కోసం లక్షలు ఖర్చు చేయడానికి సైతం జనం వెనకాడడం లేదు. ఇటు పప్పీస్ ని గిఫ్ట్ గా ఇచ్చే కల్చర్ కూడా బాగా పెరిగింది. నిన్నటి వరకు మెట్రో సిటీలకి పరిమితమైన క్రేజ్ ఇప్పుడు చిన్న పాకింది. రాజభోగాలు అనుభవిస్తున్న సునకాలపై స్పెషల్ ఫోకస్. ఇంటి కాపలా కోసమో లేదా డైలీ లైఫ్ టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వడానికో, అది కాదంటే లోన్లీనెస్ కు దూరం అయ్యేందుకు కారణం ఏదైతేనే పెట్ డాగ్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామన్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ డాగ్స్ ను పెంచుకునేందుకు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. వరంగల్ లాంటి నగరాల్లో సైతం విదేశీ కుక్కలు దర్జా ఒలుకబోస్తున్నాయి. కుక్కల్ని పెంచడంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. జాతి కుక్కల్ని పెంచడానికే ప్రస్తుతం జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఎలా పెంచేది? దేశవాళిదై ఉండకూడదు, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ గుర్తింపు కలిగిన బ్రీడై ఉండాలి. ప్రస్తుతం కెనడా బ్రీడ్ డాగ్స్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఒక్కో కుక్క ఖరీదు లక్షల్లో ఉంటున్నా కొనేందుకు జనం ఏమాత్రం వెనకాడడం లేదు. హచియార్తో ఫేమస్ అయిన చైనా బ్రీడ్ పగ్ ధర 20,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. బ్రిటన్ గోల్డెన్ రిట్రీవర్, ఐర్లాండ్ న్యూ ఫౌండ్, అమెరికా కాకర్ స్పాంజువల్, సౌత్ ఆఫ్రికా నియోపాల్టిన్ మాస్టిఫ్, డెన్మార్క్ గ్రేట్ డెన్ రకాల కుక్కలకు మార్కెట్లో భలే గిరాకీ. ఇంకా బిగిల్, కాకస్, లేబర్ డాగ్, జెర్మన్ షెపర్డ్, డామర్మ్యాన్ జాతులకు డిమాండ్ బాగానే ఉంది. వరంగల్కు చెందిన రమణారెడ్డైతే ఏకంగా 19 రకాల కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు. ఈయన కాకతీయ కెనెల్ క్లబ్ను ఏర్పాటు చేసి స్థానికులకు కుక్కల పెంపకంలో అవసరమైన జాగ్రత్తలు చెబుతుంటారు. ఇటీవల వరంగల్లో ఈ క్లబ్ ఆధ్వర్యంలో డాగ్ షో జరిగింది. అక్కడికొచ్చిన సునకాల్ని చూసి మోజుపడి లక్షలు ఖర్చు పెట్టి మరీ విదేశాల వివిధ కుక్కల్ని కొంతమంది తెప్పించుకుంటున్నారు. ఇంట్లో పెంచుకుని మురిసిపోతున్నారు. నిన్నటి వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లోనే కనిపించే ఖరీదైన కుక్కల పెంపకం ఇప్పుడు చిన్న నగరాల్లోనూ కనిపిస్తోంది. బిగిల్, ఫక్స్, కాకర్ స్పానియల్ మధ్యతరగతి ఇళ్లలో మెంబర్లైపోయి అయితే వీటి పోషణకు కొంచెం ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తున్నా పర్వాలేదంటున్నారు. సునకాలు ఆది నుంచి మనకు నమ్మకమైన నేస్తాలే. ఇక పెట్ డాగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన డైలీ లైఫ్లో ఎప్పుడూ అవి భాగమైపోయాయి. అయితే జాతి కుక్కల్ని పెంచేటప్పుడే వస్తుంది అసలు సమస్య. వీటికి మంచి పోషకాలుండే ఆహారం పెట్టాలి. డైలీ డ్రై ఫుడ్, మాంసాహారం అందించడం తప్పనిసరి. ఇంకా స్పెషల్ షాంపూలు, సబ్బులతో స్నానాలు చేయించాలి. సీజనల్ డిసీజెస్ రాకుండా మందులు వేయించడం తప్పనిసరి. ఒకవేళ వీటికి జబ్బు చేస్తే హుటాహుటిన హైదరాబాద్ కానీ చెన్నై కానీ తీసుకెళ్లాల్సిందే, అది ఏసీలో. ఇవన్నీ చేయాలంటే డబ్బులే కాదు, కాస్త ఓపిక ఉండాలి. ఫ్యామిలీను తర్వాత ల్యాబ్రాడర్ మేము మా ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ. ఇవేంటంటే మనిషికి చాలా నమ్మకంగా ఒక తోడబుట్టిన పిల్లల కన్నా కొడుకుల కన్నా ప్రేమగా చూస్తాయి ఇవి.
కాలక్షేపంతో పాటు ఇంటికి రక్షణ ఉండక కుక్కల్ని పెంచడంలో పెద్ద కష్టమే లేదంటున్నారు.